అందరికీ నమస్కారం అండి. కలెక్టర్ గారు ఇందాకే బ్రీఫ్ చేశారు. మనకి కొంచెం షార్టేజ్ రావడం అన్నది చూసుకొని కొంచెం ప్యానిక్ పర్చేస్కి ప్రజలు వస్తున్నారు. తద్వారా ఫిగర్స్ కూడా చూసినప్పుడు సాధారణంగా పెట్రోల్ బంక్లో, మా పోలీస్ పెట్రోల్ బంక్లో కూడా జరగాల్సిన సేల్స్ కంటే ఎక్కువ జరుగుతుంది. సో ఇట్లాంటి భయం కానీ ఆదుర్ద కానీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా సప్లైస్ సెక్యూర్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ట్యాంకర్స్ కూడా ట్రాన్సిట్లో ఉన్నాయి. సాయంత్రం లోపల పరిస్థితి అంతా నార్మల్ అవుతుంది. మీరు అవసరానికి మించి కూడా భయపెట్టకూడదు. దానివల్ల ప్యానిక్ బయింగ్ అవుతుంది. జెన్యూన్ పీపుల్ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా దుష్ప్రచారం చేయొద్దు. ఎక్కడైనా షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా సప్లైస్ వస్తున్నాయి. అధికంగా బై చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి భయపెట్టడం లాంటివి చేయొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా అట్లాంటి టాక్టిక్స్కి పాల్పడితే ఖచ్చితంగా కలెక్టర్ మేడం తోటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఇది వేసవి కాలంలో ఫ్యూయల్ ట్యాంక్ని ఫుల్గా పెట్టారంటే అది ఆవిరి బయటకు రావడం వల్ల మీకు ఫ్యూయల్ లీకేజ్ కూడా ఉంటుంది. లేకపోతే పాత బండ్లలో ఎక్కడైనా లీకేజ్ క్రాక్స్ ఏదైనా ఉంటే అగ్ని ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా పొరపాటున ఈ సిచ్యువేషన్ని ఆధారంగా చేసుకొని ఎక్కడైనా స్టోర్ చేసుకుంటాము, వేరే దానికి బల్క్గా డైవర్ట్ చేస్తామనే కానీ ఆలోచన కానీ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రయోగిస్తాము. అట్లాంటి వాళ్ళు పర్చేజెస్ కూడా మొత్తం అన్ని పెట్రోల్ బంక్స్లో వెరిఫై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రీటైల్ బంక్స్కి ఏదైతే మెయింట్ చేశారో ఈ పర్చేజెస్ ఉన్నాయో అది వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటా కూడా గుర్తించడానికి ప్రతి పెట్రోల్ బంక్లో కూడా రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సెకండ్, ఈ ప్యానిక్ బయింగ్ అనే సిచ్యువేషన్కి కొంత ప్రెస్ని కూడా సహకరించాలని కోరుతున్నాము. ఖచ్చితంగా సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, దొరకదేమో అన్న భావన కొన్ని రూమర్స్ వల్ల అవసరానికి మించి పర్చేస్ చేస్తాం. అట్లాంటి సంఘటన జరగకుండా కొన్ని దగ్గర మితంగా కూడా పెట్రోల్ పంచడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ దీనికి సహకరించాల్సిందిగా మీడియా వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అనవసరంగా మీరు భయాన్ని పెంపొందిస్తే ఎక్కువ ఇష్యూ జరుగుతుంది. దానివల్ల ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా ప్రజల్లో భయాన్ని తగ్గించే విధంగా మీరు కూడా సూచనలు చేయాలని కోరుకుంటున్నాను. థర్డ్, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడెక్కడైతే ట్యాంకర్ మనకి డిస్పాచ్ అవుతుందో ఆ ట్యాంకర్స్ సప్లై చేయని దగ్గర నుంచి ఎక్కడ డైవర్ట్ కాకుండా పోలీస్ ఎస్కార్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడెక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ డిస్ట్రిబ్యూట్ అవుతుందో అక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. అది డైవర్ట్ కాకుండా అలాంగ్ విత్ రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ పోలీస్ వారు కోఆర్డినేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఎక్కడైతే కొంచెం ట్రాఫిక్ అట్లాంటి ఏరియాస్లో ఉంటాయో మీ వెసులుబాటు కోసం పోలీస్ కూడా క్యూ కోసం కండక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. పోలీసులు సహకరిస్తే వీల్ ఎన్ష్యూర్ దట్ బై నైట్ అంతా ఇది ఇష్యూ అంతా రిజాల్వ్ అవుతుంది.